కొంతకాలంగా అడపాదడపా దాడులు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ ఘటనలు లేని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మంగళవారం కీలక భేటీలు జరగనున్నాయి. అటు అమెరికా ఇటు ఐరోపా దేశాలు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సౌదీ అరేబియాలో ఉక్రెయిన్తో అమెరికా చర్చలకు సిద్ధమైంది. అమెరికా సాయాన్ని నిలిపేయడంతో ఉక్రెయిన్కు అండగా నిలిచేందుకు యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. రష్యాను నిలువరించేందుకు ఐరోపా దేశాలు సమావేశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్ మంగళవారం నాడు డ్రోన్లతో విరుచుకుపడింది. 7 అపార్ట్మెంట్లపై డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మాస్కో చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తంగా 73 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా అధికారిక ప్రకటన చేసింది. మొత్తంగా గత రాత్రి నుంచి 10 ప్రాంతాల్లో 337 ట్రైన్ డ్రోన్లని అడ్డుకోవడం లేదా కూల్చివేశామని రష్యా చెబుతోంది. మాస్కోలో విమానాలు రాకపోకలని పూర్తిగా నియంత్రించారు. నుంచి జరుగుతున్న యుద్ధంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్పై రష్యా వైమానిక దాడుల్లో విరుచుకుపడగా తాజాగా ప్రతీకార దాడులు చోటు చేసుకున్నాయి. మాస్కో దిశగా కీవ్ డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని కూల్చివేశామని మాస్కో మేయర్ సెర్గీ సోబియన్ వెల్లడించారు. కొన్ని నెలల వ్యవధిలోనే రష్యాపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి అని తెలుస్తోంది. మరోపక్క రష్యా తమపై బాలిస్టిక్ క్షిపణులు బహుళ రాకెట్లు ప్రయోగించడమని కీవ్ మేయర్ తెలిపారు. వీటిని తమ దళాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. కీవ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకు పేలుడు శబ్దాలు వినిపించాయని అక్కడ ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.